పురుషోత్తం రెడ్డి గారు, జగన్ రైతుల్ని కలవడం అనేది ఇల్లీగల్, కోడ్ ఉంది, అక్కడ కోడ్ ఉన్నా సరే వెళ్ళారంటే ఇల్లీగల్గా కలవడం అని అంటూనే ఆ తర్వాత ఆయన పైన ఇల్లీగల్గా కలిశారు కాబట్టి కేసు పెట్టామని ఈసీ చెప్తుంది. ఇక్కడ ఈ ఎఫ్ఐఆర్ కాపీలో సార్ ఎవరెవరిపైన కేసులు పెట్టారు, జగన్మోహన్ రెడ్డి గారితో పాటు మిర్చియాడికి వెళ్ళిన వాళ్ళ పేర్లన్నీ కూడా చాలా క్లియర్గా కాపీ. మాజీ మంత్రులు అంబటి రాంబాబు గారు ఒకసారి ఆ పేర్లు 1 ఇందులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, 2 తలసిల రఘురాం ఎమ్మెల్సీ, నెంబర్ 3 లేళ్ల అప్పిరెడ్డి ఎమ్మెల్సీ, 4 కొడాలి వెంకటేశ్వరరావు ఎక్స్ మినిస్టర్, 5 అంబటి రాంబాబు ఎక్స్ మినిస్టర్, 6 పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎక్స్ ఎమ్మెల్యే, 7 కావటి శివనాగ మనోహర్ నాయుడు గారు మేయర్ జిఎంసి, 7 8 మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఎక్స్ ఎంపీ, 9 పేర్ని నాని ఎక్స్ మినిస్టర్ అండ్ అదర్స్. పేర్ని నాని అనే వ్యక్తి పాపం ఆయన రాలేదు సార్ ఇక్కడికి. అంటే వీళ్ళు ఎవరి మీద కేసు పెట్టాలని మైండ్లో ఫిక్స్ అయిపోయి పేర్ని నాని వారిని కూడా చేర్చేశారు. ఇంతకుముందు మన వెంకటరెడ్డి గారు చెప్పినట్టు ఆయన టీవీలో ప్రోగ్రామ్ చూస్తుంటారు, జనం ఎక్కువ వస్తున్నది, జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారా లేదా మాట్లాడలేదని. ఇంత దుర్మార్గంగా కూడా కేసులు పెడతారా? రెండోది, జగన్మోహన్ రెడ్డి గారు కలవడం ఇల్లీగల్ అయితే మ్యూజికల్ నైట్ ని ఏమనాలి? బేసిక్ గా ఇల్లీగల్ లీగల్ అనేది ఇప్పుడు ఎన్నికల కమిషన్ ఆదేశాలు ఉన్నప్పుడు ఏమి ఉల్లంఘించకూడదంటే ఓటర్లని ప్రభావితం చేసే కార్యక్రమాలు జరగకూడదు, ఓటర్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడము, ప్రభుత్వ అధికారాన్ని దుర్వినియోగం చేయకూడదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మిర్చి రైతుల సమస్య మీద వెళ్ళారు, అక్కడ ఎన్నికల ప్రసంగాలు లేవు, ఎన్నికల విషయాలు లేవు, ఎన్నికల ప్రభావితం చేసే అంశాలు ఏం లేవు, ఎవరికి ఓటేయాలి ఇవేమి లేవు. లేనప్పుడు దానిపైన ఇంత దూరం వెళ్ళడం అనవసరం. రెండో అంశం, జగన్మోహన్ రెడ్డి గారు సూటిగా స్పష్టంగా 3 అంశాలు లేవనెత్తారు. ఒకటి, మిర్చి రైతులకు సంబంధించినంత వరకు పడుతున్న వేతనాలు. 2, రైతు భరోసా కేంద్రాలు నిర్వీర్యం అయిపోతున్న దశలో వస్తున్నటువంటి సవాళ్లు. 4, రైతు భరోసాగా ఈ ప్రభుత్వం చెప్పినటువంటి 20,000, కేంద్ర ప్రభుత్వం 6,000, 26,000 ఇచ్చుంటే ఎంతో కొంత వెసులుబాటు ఉండేది కదా. ఈ 3 కీలక అంశాలు ఆయన ప్రస్తావించాడు. దీనికి మంత్రులు సమాధానం చెప్పాలి, జగన్మోహన్ రెడ్డి గారు అబద్ధాలు చెప్తే అది కూడా చెప్పాలి. అచ్చెన్నాయుడు గారు ఒక మంచి విషయం చెప్పారు, ఎక్స్పోర్ట్ అనేది ప్రాబ్లం వస్తుంది, మీరు ప్రైమరీ రిమార్క్స్ తో కూడా చెప్పారు, రేపు మళ్ళీ వస్తే దాన్ని చేస్తామని. నేనేమంటా అంటే, అంత నమ్మకం ఉన్నప్పుడు ప్రభుత్వం కొనేసి పెట్టుకొని వచ్చేప్పుడు అమ్మచ్చు కదా, ఇదే కదా ప్రభుత్వం చేయాల్సింది, రైతు భరోసా కేంద్రాలు పెట్టుకొని. కాబట్టి ఈ అంశాలు కీలక అంశాలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావించారు. రెండో విషయం, ప్రభుత్వం ఏముంటుంది, అసలు జగన్మోహన్ రెడ్డి గారి సమాధానం ఎందుకు చెప్పాలి? జగన్మోహన్ రెడ్డి గారిని ఈ ప్రజలే మర్చిపోయారు, ఓడిపోయారు, ఆఫ్టర్ ఆల్ పులివెందుల ఎమ్మెల్యే, ఇవన్నీ కూడా మాట్లాడుతున్నారు. నా పాయింట్ ఏంటంటే, అంత ఇగ్నోర్ చేసినప్పుడు మీరు స్పందించి ఎందుకు ఇంత మంత్రులు స్పందించాలి? అవసరం కదా, వదిలేవచ్చు కదా. నా పాయింట్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెడితే లేదా బయటకు మాట్లాడితే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్ని డిబేట్లు పెట్టారో తెలియదు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఓడిపోయిన తర్వాత అంతకన్నా ఎక్కువ డిబేట్లు పెడతారు. బట్ ఆఫ్టర్ ఆల్ అనే వ్యక్తి మీద ఎందుకు డిబేట్లు, ఎందుకు ఈ ప్రెస్ మీట్లు, ఎందుకు ఎంత మంత్రులు స్పందించాలి? ఈ రోజు గుంటూరు జిల్లాలో కానీ మిర్చి రైతులు సగం ధర పరిపిందని జగన్ గారు ఆరోపిస్తున్నారు. మేము అధికారంలో వచ్చినప్పుడు 22 నుంచి 27 కాదని చెప్పండి, అది తప్పని చెప్పండి, ఇప్పుడు వాస్తవాలు ఏంటో చెప్పండి, రాజకీయ విమర్శలు చేయడం తప్పలేదు, మీరేం చేయబోతారో చెప్పండి. ఇవేమి చెప్పకుండా మిర్చి రైతుల ప్రాథమిక అంశాలు పక్కదారు పెట్టించి ఏరే విషయాలు మాట్లాడితే అది అభ్యంతరకరం అవుతుంది. రెండో అంశం, ఈ రోజు కేసు పెట్టారు. ఇప్పుడు పేరు నాని, మాకు ఉదాహరణ ఈశ్వర్ గారు, బేసిక్ గా మేము కూడా విద్యార్థి సంఘాల్లో పనిచేసేటప్పుడు ఆ జడ్జి గారు అడిగారు, ప్రతిదానికి 307 పెట్టేస్తారు, ఎందుకురా అంటే 307 అంటే మళ్ళీ నాకు కూడా అర్థమైంది, 307 అంటే అటెంప్ట్ మర్డర్ కేసు, ఎందుకురా అంటే 2 రోజులు లోపల పెట్టడం కోసం. అంటే జడ్జి సమాసగా రాత్రి 8 గంటల వరకు పెట్టుకున్నాడు. అంటే ఈ 307 ఎందుకో మీకన్నా తెలుసా, వాళ్ళకన్నా తెలిసి ఇద్దరు అడిగాడు, మీకు తెలుసా 307? మాకు తెలుసు వాళ్ళకి. పాయింట్ ఏంటంటే, ఇది ఒక ఫ్యాషన్ ఏంటంటే 307 ప్రతిదాన్ని 307 పెట్టేస్తారని. ఇప్పుడు పేరు నాన్నగారు ఎప్పుడు జగన్ గారి పక్కన ఉంటారు కాబట్టి వాళ్ళు నమ్ముంటారు. అంటే కదా, అంటే ఏం పరిశీలించరా, ఏం చూడరా, ఎవరు వెళ్ళారు, ఎవరున్నారు, ఎవరు మా కోడ్ ఉల్లంఘించారు, ఇవేం ఉండవా? కాబట్టి ఇప్పుడు పాపులర్ పర్సనాలిటీస్ కొంతమంది ఉంటారు కదా, వీళ్ళు గ్యారంటీగా జగన్ పక్కన ఉంటారు కాబట్టి. అంటే విజయవాడలో ఉన్నాడు కాబట్టి విజయవాడ జైలు దగ్గర వంశీని కలవడానికి వెళ్ళినప్పుడు, జైలు దగ్గరికి వెళ్ళినప్పుడు వచ్చారు కదా, వాళ్ళందరూ ఆ దృష్టిలో ఉంటారేమో, ఎవరెవరు అవినాష్ లా అంటే ఎందుకు మిస్ అయ్యారో తెలియదు. బట్ నా పాయింట్ ఏంటంటే, ఇది ఒక ప్యాషన్ గా జగన్ గారు ఈ మాజీ మంత్రుల పైన కేసు పెట్టడం, ఈ మిర్చి సమస్య పైన వెళ్ళినప్పుడు ఎంత మీరు ప్రెజర్ చేస్తే ప్రజల్లో అంత మీరు చులకనవుతారు.
మీరు అడ్రస్ చేయాల్సింది ప్రజల్ని. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళిన తర్వాత ఈశ్వర్ గారు రైతు భరోసా గుర్తురాదా? ఖచ్చితంగా గుర్తు వస్తుంది కదా. ఏమన్నాం మనం ఎన్నికలకు ముందు? అవును, జగన్మోహన్ రెడ్డి 12,500 అని చెప్పి 13,500 అని చెప్పి ఇస్తున్నాడు. దాంట్లో 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వాన్ని 5,000 రూపాయలు మోసం చేశాడు. మేము అధికారంకి వస్తే కేంద్రంతో సంబంధం లేకుండా ఒకేసారి 20,000 వేస్తా ఉన్నారు. అవును. కాబట్టి ఆ 20,000 మీరు కేంద్ర ప్రభుత్వం 6,000 26,000 వేసి ఉంటే ఈ నష్టపోయిన మిర్చి రైతులకు ఎంతో కొంత భరోసా వచ్చి ఉంటుందా కాదా? రైతు భరోసా కేంద్రాలు ఉత్పత్తి ప్రారంభమైనప్పటి నుంచి ఉత్పత్తి అమ్మేంత వరకు, కళ్ళం వరకు మొత్తం రైతులకి కోఆర్డినేషన్ చేసే ఒక అద్భుతమైన వ్యవస్థ ఉంది. దానికన్నా బెటర్ వ్యవస్థ తీసుకురాకుండా, దానికన్నా ఆల్టర్నేటివ్ వ్యవస్థ తీసుకోకుండా దాన్ని ఏం చేస్తున్నారు? అని క్వశ్చన్ చేశారు. మా కాలంలో 27,000 దాకుంటే మీ కాలంలో 12,000 పడిపోయిందని క్వశ్చన్ చేశారు. ఈ మూడు తప్పు ఉందా, నిజం ఉందా? చెప్పండి. తప్పు ఉంటే సరిదిద్దుకోండి, లేకపోతే జగన్ గారు అబద్ధాలు చెప్తున్నాడు, అబద్ధాలని చెప్పండి. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు కేంద్ర వ్యవసాయ మంత్రికి రాసిన లేఖలో డీటెయిల్డ్ గా రాశారు కదా, 2024లో ఎంత ఉంది అనేది కూడా 22,500 వరకు వెళ్ళింది. ఇప్పుడు ఆయన పెట్టినటువంటి లిస్ట్ లోనే ఉంది, 13,500 కనిపిస్తోంది. ఇప్పుడు ఎక్స్పోర్ట్లు ఆగిపోయాయని అచ్చెన్నాయుడు గారు కూడా అంటున్నారు. అవును, నిజం. ఇప్పుడు ఎక్స్పోర్ట్లు మళ్ళీ ప్రారంభమవుతుందని చెప్తున్నారు. వెల్కమ్. ఇప్పుడు ప్రభుత్వం చేయాల్సిన పని ఏంటంటే మీరు తీసుకునేయండి, రైతులకు ఇవ్వాల్సిన మినిమం రేటుని ఇచ్చేసి గోడౌన్స్ కూడా ఉంటాయి కాబట్టి తీసి పెట్టుకోండి, మంచి ఎక్స్పోర్ట్స్ బాగా అమ్ముకోండి. ఇదే కదా గవర్నమెంట్ చేయాల్సి. గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ ఎప్పుడు ఉండాలంటే ఇప్పుడే ఉండాలి, బాగున్నప్పుడు అవసరం లేదు. బాగలేనప్పుడు, పరిస్థితి బాగలేనప్పుడే ప్రభుత్వం యొక్క జోక్యం కోరుకుంటాం. ఆ జోక్యం ఇప్పుడు జరగట్లేదని జగన్ గారు అన్నారు. జోక్యం చేసుకుంటారా, చేసుకోరా? కేంద్ర ప్రభుత్వం మాట్లాడి చెప్పాలి. ఇది చెప్పకుండా వేరే విషయాలు మాట్లాడితే జగన్ గారు. రాష్ట్ర ప్రభుత్వానికి బాధ్యత ఉండదా సార్? ఒక విషయం చెప్పండి, రాష్ట్ర ప్రభుత్వానికి బాధ్యత ఉండదు, మొత్తం కేంద్రం పైన నెట్టేద్దామా? రేపు ఇప్పటి నుంచే మొదలు పెట్టేశారా అనిపిస్తోంది. రేపు మొత్తం నాకు సంబంధం లేదు, మోడీ మోసం చేశారని మళ్ళీ బయటకు వచ్చేస్తారేమో. క్వశ్చనే లేదు. మీరు కానీ ఆ మాట చంద్రబాబు గారికి అనిపిస్తే మిర్చి రైతులంతా నేనే వంట. ఆ క్వశ్చనే లేదు. కేంద్ర ప్రభుత్వాన్ని ఆ మాట అనే ప్రసక్తే ఉండదు. మరి కేంద్రానికి లెటర్ రాసి మీరే చెప్పారు కదా, మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద ఇదేదో ఉంటుంది, ఇంకో రిక్వెస్టే తప్ప మీరు చేయట్లేదు కాబట్టి, మీరు రెస్పాన్సిబిలిటీ చేయలేదు కాబట్టి సమస్య ఉందనే పదం మనం వాడడం కానీ ఇప్పట్లో అది అయ్యే పని కాదు. పాయింట్ ఏంటంటే కేంద్రం నుంచి ఎంత తీసుకుంటారో తీసుకోండి, రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన పని చేసేసి మళ్ళీ అమ్మండి. గోడౌన్స్ బ్రహ్మాండంగా ఉండదు గుంటూరు జిల్లాలో అట్లో. అంటే ఆ పని చేయమని అడుగుతున్నారు, మీరు చేస్తారా చేయరా? ఆ పని చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు పెడితే ఏమవుతుంది? ఏం భయపడతారా? ఇంకొంచెం పెద్దదవుతుంది కాదు. వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు గారేమో రేపు చైనాలో డిమాండ్ వస్తుంది, అప్పుడు అమ్ముకుంటారు, మంచి లాభాలు వస్తాయి, మేము మాత్రం మద్దతు ధర ఇవ్వము అని చెప్తున్నారు. ఎందుకు అంత లాభాలు వస్తుంది అనుకుంటే ప్రభుత్వం కొని పెట్టుకోమని చెప్పండి, రేపు చైనా వాడికి అమ్ముకోమని చెప్పండి. మార్కెట్ యార్డ్ సిస్టమ్ ఎందుకు? రూపాయి వస్తుంది కదా లాభం, సంపద సృష్టి ఇదే కదా. మార్కెట్ యార్డ్ అంటేనే ఈశ్వర్ గారు రైతులకు, వ్యాపారస్తులకు అనుసంధానం చేసేది. అవును. వ్యాపారస్తులు వ్యాపారంలో అయినప్పుడు ప్రభుత్వం తీసుకొని గతంలో ఉన్న రేటు ఇచ్చేసి, సగం రేటు ఇవ్వండి కనీసం ఇప్పుడు ఇచ్చేసి, అది మీరు తీసుకొని చైనా కమ్మిన తర్వాత మిగతా రేటు ఇదే కదా మార్కెటిజం అంటే. మార్కెట్ లో ప్రభుత్వం పాత్ర ఏంటంటే మార్కెటింగ్ గిడ్డంగులు ఎందుకు పెట్టామంటే రేట్ లేనప్పుడు వాటిని నిల్వ చేసుకొని సగానికి కనీసం ఒక 20,000 రూపాయలు అనుకుంటే క్వింటాలు 10,000 రూపాయలు ఇచ్చేసి ప్రభుత్వం మిగతా 10,000 రూపాయలు వచ్చినప్పుడు మళ్ళీ ఇవ్వండి. ఇదే కదా మార్కెటింగ్ చేయాల్సిన పని, ఇదే కదా ప్రభుత్వం చేసిన. ఆ పని చేయమని జగన్ గారు అడుగుతున్నారు, చేయండి. అది వేరే విషయాలు మాట్లాడితే లాభం. చైనా ఖచ్చితంగా చెప్తున్నారు. చెప్పితే ప్రజలు వాళ్ళు చేయాల్సిన వాళ్ళు చేస్తారు. అది చరిత్రలో చాలా జరిగాయి కదా, ఇంకా దాని నుంచి పరిష్కారం ఉంది.